కనీసం ఈ వేల మధ్యలో ఎక్కడో వచ్చే ఒక మూలన్నా నీ పేరు, నా పేరు, మనందరి పేర్లు కూడా దేవుడు చెక్కుకున్నాడండి. అర్థమవుతుందా మీకు? మన అరచేతి మీద మనం చెక్కుకున్నాడు. ఎంత ఉందా అరచెయ్యి? ఆకాశాలని కొలిచేతో జానతో కొలిచేంత ఉన్న చెయ్యి. ఇప్పుడు మన పేర్లు అందులో సరిపోతాయి? 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 సరిపోవా? సరిపోతాయి? సరిపోతాయండి. ఆయన ఎంత ఉన్నతముగా ఉందంటే మొత్తము అందరి పేర్లు కూడా ఆయన హస్తం మీద సరిపోయేంతగా ఉన్నది. గమనించండి ప్రియులారా. ఇప్పుడు ఇంకా అవలే. ఇప్పుడు మనం అనుకుంటూ ఉంటాం కదా, నాదే పెద్ద సమస్య, నా బాబోయ్, నాకు ఇంకా నీ బాధ భరించలేకపోతున్నాను, నాకే ఇంత సమస్య ఉంది. ఇప్పుడు ఆ బలిష్టమైన చేతి క్రింద, ఇప్పుడు ఆ బలిష్టమైన చెయ్యి ముందు మనం ఎంతున్నామండి? ఎంతున్నాం ప్రియులారా? మనం ఎంతున్నాము? మన సమస్య ఎంత ఉంది? అర్థమవుతుందా? దేవుని దృష్టిలో మనం ఎంతున్నాము? ఇప్పుడు ఆ చేతితో కంపేర్ చేద్దాం. ఆకాశాన్ని జానతో కొలిసిన చేతితో కంపేర్ చేస్తే ఆ చెయ్యి ముందు మనం ఎంతున్నాము? అసలు భూమి ఎంత ఉంది? ఆ భూమి మీద ఉన్న మనము ఎంతున్నామండి? అర్థమవుతుందా? మనం కష్టపడిపోతాం చూసారా? బాబోయ్, నేను తట్టుకోలేకపోతున్నాను, మా ముదురు పెడుతున్నా, మా యజమాని పెడుతున్నా, టార్చర్ తట్టుకోలేకపోతున్నాను, ఎప్పుడు వాళ్ళు తట్టుకోలేకపోతున్నాను, ఆరోగ్య సమస్య తట్టుకోలేకపోతా. ఇవన్నీ ఎంతున్నాయి? దేవుని మన సమస్యలు మనం భూతత్వంలో పెట్టి చూస్తాం కదా. ఈ సమస్యలు దేవుని దృష్టిలో ఎంతున్నాయి? ఇప్పుడు ఆ చెయ్యి ఉంది ఎంతున్నాయి అసలు? అర్థమవుతున్నా బ్రదర్? అర్థమవుతున్నా అలా? అర్థమవుతున్నా? మనకున్న సమస్యలు, మన ఇబ్బందులు ఇప్పుడు ఆ చేతితో పోలిస్తే ఆ చెయ్యి నీకు హెల్ప్ చేయలేదా? ఆ చెయ్యి నిన్ను నడిపించలేదా? ఆ చెయ్యి నిన్ను బయటకు తీసుకురాలేదా? ఆ చెయ్యి నీకు ముందుకు తీసుకెళ్ళలేదా? గతంలో నుంచి అక్కడి నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చిన చెయ్యి నిన్ను మళ్ళీ అక్కడ తీసుకెళ్ళలేదా? నేను ఇప్పుడు దాకా నడిపించిన దేవుడు మళ్ళా ఫ్యూచర్లో నడిపించలేడా? హల్లెలూయా. గమనించండి ప్రియులారా, ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడంటే తన అరచేతుల మీద ఆయన మనల్ని చెక్కుకున్నాడండి. ఒకసారి అరచేయి ఎంత ఉందో చూడండి, బయటకు వెళ్ళిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఆ అరచేతిలో కనుక మనం ఉన్నట్లయితే, అంటే మీరు ప్రపంచంలో ఎక్కడికన్నా వెళ్ళండి, ఇప్పుడు ఎవరున్నారు? దేవుని హస్తము ఉందా లేదా? కీర్తనకారుడు అంటున్నాడు కదా, నేను ఆకాశంలోకి ఎక్కినా అడున్నావు, పాతాళంలోకి వెళ్ళినా కూడా అక్కడ ఉన్నావు, సముద్రంలోకి వెళ్ళినా అక్కడ ఉన్నావు.